వెల్కమ్ టు ఎస్ఎస్ ఫ్యాషన్స్. ఇవాళ నా దగ్గర ఉన్న ఫిలిప్స్ ఐరన్ బాక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇది ఎలా యూస్ చేస్తామో ఇప్పుడు చూద్దాము. ఇది 2400 వర్డ్స్ అండి. ఇది నో టెంపరేచర్ సెట్టింగ్ అండి. ఈ బాక్స్కు డ్రమ్ ఉంటుందండి. పైన క్యాప్ ఓపెన్ చేసుకొని ఇందులో వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాక్స్ అని ఉంటుంది. ఆ మ్యాక్స్ వరకు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకు రైట్ హ్యాండ్ పైన 2 బటన్స్ ఉంటాయండి. ఒకటి లెఫ్ట్ బటన్, ఒకటి రైట్ బటన్. లెఫ్ట్ బటన్ ఏమో ఫ్రంట్కి వచ్చే స్ట్రీము, రైట్ బటన్ ఏమో మన కిందికి వచ్చే స్ట్రీము. రెగ్యులర్గా యూజ్ చేసే బటన్ అది. దీంట్లో 5 ఆప్షన్స్ ఉంటాయండి దాని కింద. ఆ 5 ఆప్షన్స్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చి మనం ఎక్కువ స్ట్రీమ్ కావాలనుకుంటే అక్కడ పెట్టుకొని మనం ఎక్కువ స్ట్రీమ్తో వాడుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ది నార్మల్ స్ట్రీమ్ అండి. థర్డ్ వన్ వచ్చేసి ఈకో అండి. ఈకో వల్ల మనకు ఆటోమేటిక్గా స్టీమ్ వచ్చేస్తుంది, మనం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. వన్ స్టీమ్ లేకుండా ఐరన్ చేసుకోవాలనుకుంటే ఫోర్త్ వన్ యూజ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ వచ్చి డ్రమ్ క్లీన్ అండి. మనం రెగ్యులర్గా ఐరన్ బాక్స్ యూజ్ చేస్తున్నప్పుడు డ్రమ్ క్లీనింగ్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలంటే, లేదంటే ఐరన్ బాక్స్ పాడయ్యే ఛాన్స్ ఉంది. మనకు ఎక్కువ రోజులు రావాలంటే డ్రమ్ క్లీనింగ్ కూడా యూజ్ చేయాలి. దీంట్లో ఫ్లోరిన్ వాటర్ వాడకపోవడమే మంచిదండి. ప్లీజ్ ఫాలో మీ, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.